హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఇచ్చిన మ్యాట్రిసెస్కి ఏ స్క్వేర్, A4, ఏ క్యూబ్, A10 ఎలాగని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చూపిస్తాను స్టూడెంట్స్. చూడండి, ఫస్ట్ మనము మోడ్ సెటప్కి వెళ్ళి ఒక మ్యాట్రిసెస్ సెట్ చేసుకుందాం. దానికోసం మోడ్ సెటప్ క్లిక్ చేయగానే ఇలా వంటివన్నీ వస్తాయి. ఇక్కడ 6 కనిపిస్తుందా మ్యాట్రిక్స్, కాబట్టి 6 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక మనకి 3 మ్యాట్రిసెస్ కనిపిస్తున్నాయి కదా. మ్యాట్రిక్స్ 1 ఏంటి, మ్యాట్రిక్స్ A, 2 వచ్చేసి మ్యాట్రిక్స్ B, 3 వచ్చేసి మ్యాట్రిక్స్ C. ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను 1 మ్యాట్రిక్స్ తీసుకుంటాను, మ్యాట్రిక్స్ A అన్నట్టు. ఇప్పుడు దీంట్లో 3x3 మ్యాట్రిక్స్ కనిపిస్తుంది కదా, అది తీసుకుంటున్నాను. మీకు ఏ మ్యాట్రిక్స్ అని తీసుకోవచ్చు. ఇచ్చిన క్వశ్చన్ ఎలాంటి టైపు అలాంటివి తీసుకోండి. ఇప్పుడు సింపుల్ నేను 1 మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే 3x3 మ్యాట్రిక్స్ ఇది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ వాల్యూస్ ఎంటర్ చేసుకోండి, లేదా మీరు ఏదైనా వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు. 1 = 2 = 3 = 4 = 5 = 6 = 7 = 8 = 9 ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఈసీ మీద క్లిక్ చేయండి. ఈసీ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసి షిఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి 4 కనిపిస్తుందా, మ్యాట్రిక్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలాంటివన్నీ వస్తాయి. మనం ఏ మ్యాట్రిక్స్ సెట్ చేసుకున్నాము, ఏనే కదా, కాబట్టి 3 క్లిక్ చేయండి. 3 క్లిక్ చేసి స్క్వేర్ చేయాలనుకుంటే x² కనిపిస్తుందా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి = ఎంటర్ చేయండి. సో ఇది స్క్వేర్. అలా కాకుండా 4, A⁴ అంటే ఏంటి, మళ్ళీ దీన్ని స్క్వేర్ చేస్తే A⁴ కదా. అప్పుడు సింపుల్ లేదు, మళ్ళీ స్క్వేర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మ్యాట్రిసెస్ ఆన్సర్ స్క్వేర్ అంటే ఇది మళ్ళీ స్క్వేర్ చేస్తే A⁴ అన్నట్టు. రైట్, ఇలాగా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. క్యూబ్ చేయాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు, మళ్ళీ ఏసీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి షిఫ్ట్కి వెళ్ళండి. షిఫ్ట్కి వెళ్ళిన తర్వాత 4 క్లిక్ చేయండి. మన మ్యాట్రిసెస్ ఏంటి, ఏ మ్యాట్రిసే కదా. 3 క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్యూబ్ కావాలనుకుంటే చూడండి ఇక్కడ క్యూబ్ కనిపిస్తుందా, పైన కనిపిస్తుంది క్యూబ్, కిందేమో x², పైన x³ ఉంది. దానికోసం షిఫ్ట్ నొక్కితే క్యూబ్ వస్తుంది. ఇక చూడండి క్యూబ్ వచ్చింది. ఇక = చూడండి ఇది క్యూబ్ వాల్యూ.